ఈజీగా ఉంటే ఎవరైనా చేస్తారు. కష్టమైన పని చేస్తేనే కదా నువ్వు డిఫరెంట్ అవుతావు. లైఫ్లో ఎవరికి ఈజీగా కష్టపడకుండా ఏది రాదు. ఒకవేళ వచ్చినా ఎంత ఈజీగా వచ్చిందో అంతే ఈజీగా వెళ్ళిపోతుంది. అది సక్సెస్ అయినా, మనీ అయినా, రిలేషన్ అయినా, ఏదైనా సరే. ఎగ్జాంపుల్, మార్నింగ్ నువ్వు అలారం మోగగానే ఇంకో 5 మినిట్స్ అయ్యాక లేద్దాంలే అన్న మూమెంట్ చూస్ చేసుకుంటే అది నీ కంఫర్ట్ అవుతుంది. బట్ మోగిన వెంటనే లేచి నీ పని మొదలు పెట్టావనుకో, అది నీ డిసిప్లిన్ అవుతుంది. కష్టం అనే మూమెంట్లో నువ్వేది చూస్ చేసుకున్నావో అదే నీ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తుంది. ప్రతిసారి కంఫర్ట్ను వదిలేసి డిసిప్లిన్ చూస్ చేసుకున్నప్పుడల్లా నువ్వు ఒక చిన్న గెలుపు గెలిచినట్టే. ఇలాంటి చిన్న గెలుపులే రేపటి నీ ఫ్యూచర్ లైఫ్ని బిల్డ్ చేస్తాయి. ఎల్లప్పుడూ మనకి మోటివేషన్ ఉండదు. మోటివేషన్ లేకపోయినా కూడా మన లైఫ్ స్టైల్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక డిసిప్లైన్డ్గా లీడ్ చేస్తే రియల్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఛాంపియన్స్ ఎవరు బై బర్త్ బార్న్ టాలెంట్తో పుట్టరు. వాళ్ళు ఎంచుకున్న పనిని ఒక సిస్టమాటిక్గా, డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్తో కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడతారు కాబట్టే వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది. నువ్వు కంఫర్ట్లోనే ఉండాలనుకుంటే ఇట్లా నార్మల్గానే ఉండిపో. కానీ నీ లైఫ్లో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకో. ఎందుకంటే ఈరోజు నీ అలవాటైన ఈ డిసిప్లైన్ రేపు నీ ఫ్యూచర్ లైఫ్ని ఈజీ చేస్తుంది. సో ఇప్పుడు చెప్పు, కంఫర్ట్ చూస్ చేసుకొని ప్రజెంట్ హ్యాపీగా ఉంటావా? డిసిప్లైన్ చూస్ చేసుకొని ఫ్యూచర్ అంతా గర్వంగా ఉంటావా? నీ చాయిస్ ఏంటో నాకు కింద కమెంట్ చేయి.